శ్రేయస్ అయ్యర్ కెరియర్ ఆరంభంలోనే టాలెంట్ చూపించాడు. 3 ఫార్మాట్లకు సూట్ అయ్యే ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. ఫ్యూచర్ కెప్టెన్ గాను ప్రశంసలు అందుకున్నాడు. కానీ కెరియర్లో కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఫిట్నెస్ ట్రబుల్స్తోనే జట్టుకు దూరం అవుతున్నాడు. జట్టులో సెటిల్ అయినట్టే ఇక తిరుగుండదు అనుకున్నప్పుడల్లా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన అయ్యర్ సిడ్నీ మ్యాచ్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఇప్పుడప్పుడే అయ్యర్ మళ్లీ బరిలో దిగే అవకాశాలు లేవు. గ్రౌండ్లో దిగడానికి ఇంకో 2-3 నెలలైనా పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ముందుగా శ్రేయస్ అయ్యర్ పూర్తిగా రికవరీ కావాలి. ఆ తర్వాత మ్యాచ్ ఫిట్నెస్ సాధించాలి. మ్యాచ్ ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకోవడం కోసం దేశవాళీల్లోనూ బరిలో దిగాల్సి ఉంది. ఇదంతా జరగడానికి చాలా సమయమే పడుతుందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు శ్రేయస్ అయ్యర్ దూరమైనట్టే. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇక గ్రేడెడ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ను మాత్రమే ఫాలో కావాలని శ్రేయస్కు వైద్యులు సూచించారు. ప్రస్తుతం మెడికల్ టీం పర్యవేక్షణలోనే ఉన్నాడు. తాజాగా తీసిన స్కానింగ్ రిపోర్ట్ల ప్రకారం శ్రేయస్ స్థిరంగా కోలుకుంటున్నాడు. ప్రైమరీ ఐసోమెట్రిక్ వ్యాయామాలు, రోజువారీ పనులు చేయడానికి వైద్యులు అనుమతించారు. కడుపుపై ఒత్తిడి పెంచే పనులేమీ చేయకూడదని చెప్పినట్టుగానూ ప్రచారం జరుగుతోంది. మరో 2 నెలల తర్వాత పరీక్షలు చేశాకే ఆ ఫలితాలను బట్టి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రీహాబిలిటేషన్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయ్యర్ పూర్తిగా కోలుకోవడం మీదే బీసీసీఐ ఫోకస్ చేసింది. నిజానికి గాయపడకపోతే సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో శ్రేయస్ అయ్యరే కెప్టెన్ అయ్యే అవకాశం ఉండేదని చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే గువాహటి టెస్టుకు దూరమయ్యాడు. వన్డే సిరీస్కు కూడా అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ గిల్ దూరమైతే శ్రేయస్ అయ్యరే కెప్టెన్ అయ్యేవాడు. వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్గా ప్రమోషన్ పొందేవాడు. కానీ ఇప్పుడు భారత జట్టులోకి ఎప్పుడు వస్తాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ముందు కూడా శ్రేయస్ అయ్యర్ సవాళ్లు ఎదుర్కొన్నాడు. ఓ దశలో జట్టుకు దూరమయ్యాడు. కానీ దేశవాళీల్లో రాణించి నిరూపించుకున్నాడు. అనుకోకుండా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చెలరేగాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. టెస్టులు, టీ20లో అవకాశాలు రాకపోయినా వన్డేల్లో తన మార్క్ చూపించాడు. వైస్ కెప్టెన్గాను ప్రమోషన్ పొందాడు. కానీ అంతలోనే సిడ్నీలో గాయపడ్డాడు. దీంతో ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. శ్రేయస్ అయ్యర్ త్వరగా మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు.